హనుమాన్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లో కేవలం నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేస్తుంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు ధీటుగా ఈ చిత్రం వసూళ్లు రాబడుతుంది. అది కూడా నార్మల్ టికెట్ రేట్స్‌తోనే ఈ రికార్డులను కొల్లగొట్టేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 250 క్రోర్స్ పైగానే గ్రాస్ రాబట్టేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీ హక్కుల్ని జీ5 కొనుగోలు చేసిందట. ఫిబ్రవరి సెకండ్ వీక్లో రాబోతున్నట్లుగా కొన్ని లీక్స్ వస్తున్నాయి. హనుమాన్ సినిమాకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందు ఎవ్వరూ కూడా ఈ రేంజ్ సక్సెస్ను ఊహించలేదు. నైజాంలో విడుదలకు హనుమాన్ ఎంతలా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే. జనవరి 12న థియేటర్లు దొరకడం లేదని 11:30 రాత్రి ప్రీమియర్ వేసిన సంగతి కూడా చాలా మందికి తెలుసు. కొన్ని వందల సంఖ్యలో ప్రీమియర్లు వేయడంతో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. అలా ప్రీమియర్ల నుంచి టాక్ ఊపందుకుంది. మెల్లమెల్లగా నార్త్‌లోనూ హనుమాన్ ఓ రేంజ్ పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో ముందుకు నుంచి హనుమాన్ దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా 300 క్రోర్స్ క్లబ్‌లోకి జాయిన్ అయ్యేలా ఉంది. ఈ చిత్రం విడుదలకు ముందు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతున్నాయి. జీ5 సంస్థ ముందుగానే తక్కువ రేట్లకే కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు హనుమాన్ బ్లాక్ బస్టర్ అవడంతో ఓటీటీ సంస్థకు మంచి లాభాలు వచ్చేలా ఉన్నాయి. హనుమాన్ మూవీకి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ అవడంతో సెకండ్ పార్ట్ను పాన్ వరల్డ్ స్థాయిలో తీసేలా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. వచ్చే సంక్రాంతికి జై హనుమాన్ సినిమాను బరిలోకి దించబోతున్నట్లుగా ప్రశాంత్ వర్మ ప్రకటించారు.